జస్ట్ ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పాకిస్తాన్ దేశము బంగ్లాదేశ్ అంటే 1971కి ముందు మీకు కలిసి ఉండిన మీకు ఒకే దేశం కదా, పాకిస్తానే కదా. సో ఇప్పుడు ఈ ఇరు దేశాలను కలిపితే వాళ్ళ కెపాసిటీ ఏమిటి? ఒకవేళ వీళ్ళు భారత్ను ఎదిరించాలి అంటే వీళ్ళు ఎదిరించగలరా? ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఒక సంచలనమైన రిపోర్ట్ని విడుదల చేశారు. అంటే ఇప్పుడు చూడండి, రెమిటెన్సెస్ అని అంటారు. ఒకప్పుడు మన భారతీయులు ఏం చేసేవాళ్ళు, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్ళేవాళ్ళు, వెళ్ళి చిన్న చితక పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు లేబర్గా ఉంటారు అంటే ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్పొచ్చు. ఇలాగా ఈ డబ్బు సంపాదించి భారత్కు పంపించుకునేవాళ్ళు. సో అలాగా మీకు ఇప్పుడు కేరళ అనండి, తమిళనాడు, ఇక్కడంతా కూడా చాలా చాలా ఎక్కువ మిడిల్ ఈస్టులో మన భారతీయులు వెళ్ళి ఉద్యోగాలు చేయడము అనేది మీకు చాలా ఎక్కువ. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? వెస్టర్న్ కంట్రీస్లో ముఖ్యంగా అమెరికా, యూరోప్ యూనియన్, ఇక్కడ మీకు టాప్ పొజిషన్స్ చూశారు అనుకోండి, మన భారతీయులు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అంటే హయ్యర్ ఇన్కమ్ గ్రూపులో మన వాళ్ళు ఉండడం, దాంతో ఈ రెమిటెన్సెస్ అనేది రికార్డ్ బ్రేకింగ్ అండి. ఇంతవరకు ఏ దేశము ఎప్పుడు చెయ్యలేని ఒక రెమిటెన్స్ అంటే ఏంటి? విదేశాల్లో మన ఎన్ఆర్ఐలు అంటే ఇండియన్ డయాస్పోరా, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని వీళ్ళ సంపాదనలో ఒక భాగాన్ని భారత్కు పంపించడం. సో ఇది ప్రపంచంలో ఏ ఒక దేశము సాధించని రికార్డును 2024లో మనం సాధించాం. అంటే ఇది ఎలా చెప్తున్నారు అంటే ఏకంగా 129 బిలియన్ అమెరికన్ డాలర్స్. సో నంబర్ 1 పొజిషన్లో భారత్ ఉంది. సో ఈ కంపారిజన్ మీరు చూసారనుకోండి, నెక్స్ట్ లెవెల్లో మెక్సికో, అంటే మెక్సికోలో ఉండే ప్రజలు వాళ్ళ డయాస్పోరా అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకొని ఆ డబ్బును మెక్సికో పంపించడం 68 బిలియన్ అమెరికన్ డాలర్స్. తరువాత చూసారు అంటే చైనా, నెక్స్ట్ లెవెల్లో ఫిలిప్పైన్స్, దాని తరువాత మీకు పాకిస్తాన్ ఒక 30 బిలియన్ అమెరికన్ డాలర్స్. పాకిస్తాన్కు సంబంధించిన పౌరులు చూడండి, అక్కడ కూడా మీకు టాలెంట్ ఉంది, కానీ దీన్ని గుర్తించకుండా దేశాన్ని ఒక తీవ్రవాద దేశంగా వాళ్ళు మార్చారు. సో ఇలా చూసినప్పుడు వరల్డ్ బ్యాంక్ ఒక సెన్సేషనల్ రిపోర్ట్ని విడుదల చేశారు. అంటే ఇది షాకింగ్ అని చెప్పాలి. చెప్తున్నా కదా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిపేయండి, కలిపేసి వీళ్ళ యాన్యువల్ బడ్జెట్ ఎంత? ఇప్పుడు పాకిస్తాన్ అన్నారు అనుకోండి, 67 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఏంటి యాన్యువల్ బడ్జెట్, మొత్తం దేశానికి సంబంధించిన బడ్జెట్ చెప్తున్నాను. అదే బంగ్లాదేశ్ అన్నారు అనుకోండి, 68 బిలియన్ అమెరికన్ డాలర్స్. సో కలిపేరుంటే ఎంత అండి? 135 బిలియన్ అమెరికన్ డాలర్స్. అదే భారత్ను చూసారు అనుకోండి, మన ఒక్క రెమిటెన్సెస్ అంటే ఇక్కడ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడడం లేదు, లేదా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ పెట్టడానికి విదేశాల్లో నుంచి మన వద్ద పర్మిషన్ తీసుకొని ఎస్టాబ్లిష్ చేసే పెద్ద పెద్ద కంపెనీలు, అంటే ఒక ఐఫోన్ అనండి, అలాగే మీకు తైవాన్కి సంబంధించిన ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్, వీళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ఒక్క భారత్ డయాస్పోరా అమెరికా, యూరోప్ యూనియన్, మిడిల్ ఈస్ట్, అక్కడ నుంచి భారత్లోకి పంపించే డబ్బు గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. 129 బిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే ఇరు దేశాల టోటల్ బడ్జెట్ ఎంతో మన వాళ్ళు అంత సంపాదించి భారత్లోకి పంపిస్తున్నారు. అది మన కెపాసిటీ. ఇది ఎవరు, మీరు నేను కాదండి, వరల్డ్ బ్యాంకు చెప్తుంది. అంటే మీరు ఆలోచించుకోండి, భారత్ను శత్రు దేశముగా చూడాలి అన్నప్పుడు మీ కెపాసిటీ ఏంటో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ అంతా కూడా మీ యొక్క యాన్యువల్ బడ్జెట్ అనేది ఉండదు. అలాగే మన ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, 62 బిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే వీళ్ళ టోటల్ బడ్జెట్ ఎంతో మన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అంత ఉంటుంది. గత 5 ఏళ్ళు మీరు కంపేర్ చేశారు అనుకోండి, 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మన భారతీయులు భారత్లోకి రెమిటెన్సెస్ అనేవి చేశారు. సో ఇలాంటి ఒక కెపాసిటీ, ఇలాంటి ఒక పవర్ఫుల్ కంట్రీతో మీరు శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఒక దేశం కాదండి, నేను ఇరు దేశాలను కంబైన్ చేసి మాట్లాడుతున్నాను, నేను కాదు, వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. మీరు ఇద్దరూ కలిసిపోయినా, అదే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. మహమ్మద్ యూనస్, షాబాజ్ షరీఫ్ ఏమంటున్నారు? 1971లో ఉన్న ఇష్యూస్ని మర్చిపోదాము, సాల్వ్ చేసుకుందాము, ఇవాళ మనం కలిసిపోదాము,
పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్లోకి వచ్చి మా సైనికులకు ట్రైనింగ్ ఇవ్వండి, ఆయుధాలు ఇవ్వండి, వీడి దగ్గరే తుప్పు పట్టిన ఆయుధాలు పెట్టుకొని వీడు వాడికి ట్రైనింగ్ ఇస్తాడు అని చెప్పి ఇలాంటి కబుర్లు వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఏంటి, వీళ్ళ అర్హత ఏంటి, వీళ్ళ కెపాసిటీ ఏంటి తెలుసుకోకుండా అనవసరంగా వాళ్ళు మనతో పెట్టుకున్నారు. ఇవాళ మీరు చూశారనుకోండి, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులు, ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ అని ఉంటుందండి. ఇరు దేశాల మధ్య యుద్ధము అనేది లేనప్పుడు 10 కిలోమీటర్ల వరకు కూడా ఎవరు ఆయుధాలను డిప్లాయ్ చేయకూడదు. ఇది ఇంటర్నేషనల్ ట్రీటీ. కానీ ఇవాళ బంగ్లాదేశ్ యొక్క ఈ బైరక్టర్ డ్రోన్స్, టర్కీ వాడిచ్చిన డ్రోన్స్ 0 లైన్లోకి వచ్చారు. దాంతో ఇండియన్ ఆర్మీ ఏం చెప్పింది, మేము వీటిని సింపుల్గా షూట్ డౌన్ చేస్తాము. అంటే ఆ డ్రోన్లు ఈ ఇంటర్నేషనల్ బార్డర్లోకి వస్తే మేము కాల్చి పారేస్తాము. సరే, ఇక్కడితో అయిపోయిందా అంటే ఆల్రెడీ నిన్న మాట్లాడాను, మనము మన స్వామ్ డ్రోన్స్ను ఆల్రెడీ డిప్లాయ్ చేసాం. చిన్న చిన్న డ్రోన్లు సర్విలెన్స్ చేయడానికి, ఒకవైపు ఏమో పాకిస్తాన్ బార్డర్, ఇంకొక వైపు ఏమో బంగ్లాదేశ్ బార్డర్ వద్ద మనం ఈ పని చేసాం. కానీ నిన్నటికి నిన్న వచ్చిన వార్త ఏమిటి అంటే, ఇజ్రాయెల్లో తయారైన హెరాయిన్ డ్రోన్స్ బైరక్టర్ డ్రోన్స్ కన్నా ఎన్నో రెట్లు పవర్ఫుల్. సో దీనిని ఇవాళ మనము డిప్లాయ్ చేయాల్సిన అవసరం. చెప్తున్నా కదా, పిచ్చుకపై బ్రహ్మాస్త్రము అక్కరలేదు, మనము ఎందుకండి ఉపేక్షిస్తాము, కొట్టేవచ్చు కదా అంటే మనము వాళ్ళలా ఆలోచించలేమండి. యుద్ధము అన్నాము అనుకోండి, మనము బంగ్లాదేశ్లో ఉండే పౌరుల గురించి కూడా ఆలోచిస్తాం. పాకిస్తాన్లో ఉండే సిటిజన్స్, వాళ్లకు ఏం కాకూడదు, యుద్ధము మన మధ్యే కదా అనుకుంటాం. వాళ్ళకి అలాంటివి ఉండవండి, తీవ్రవాదులు. సో వాళ్ళు ఎవరి మీదైనా టార్గెట్ చేస్తారు. కాబట్టి మనం ఏంటి, చాలా చాలా కామ్గా జనవరి 20 వరకు కూడా వేచి చూద్దాము. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తరువాత మహమ్మద్ యూనస్ ఎలాగో ఇంటికి వెళ్ళిపోతాడు, అసలు దేశాన్ని విడిచిపెట్టే వెళ్ళిపోతాడు. అంతవరకు మనం వీళ్ళని ఎంగేజ్ చేద్దాం. ఎంగేజ్ చేయడం అంటే ఏంటి, మహమ్మద్ యూనస్తో మనం మాట్లాడమండి. వాడిని ఎవరు సెలెక్ట్ చేశారు, వాడిని ఎవరు అపాయింట్ చేశారు, వాడు ఎలా ఈ పదవిలోకి వచ్చాడు, చీఫ్ అడ్వైజర్ అనబడే పదవి ఎవరు ఇచ్చారు, నోబడీ నోస్. సడన్గా బంగ్లాదేశ్ పాలకుడిని నేను అనుకున్నప్పుడే ఎలక్షన్స్ పెడతాను ఇదంతా మాట్లాడుతున్నాడు. కానీ మనము వాడితో వెళ్ళి డిస్కషనో నెగోసియేషనో మాట్లాడడము అసలు ఏమీ ఉండదు. కాబట్టి మనం ఏంటి, కామ్గా చూస్తున్నాం. మనకు విత్ ఇన్ డేస్ బంగ్లాదేశ్ని కొట్టడం అనేది చేయగలమండి, మనకు ఆ కెపాసిటీ ఉంది, వరల్డ్ బ్యాంకే చెప్తుంది. కాబట్టి వద్దు, భారత్తో శత్రుత్వం మంచిది కాదు, వరల్డ్ బ్యాంక్ స్వయంగా చెప్తుంది. కానీ వీళ్ళ బుద్ధి అలాంటిదే కదండి. మనము విడిపించిన దేశము, మనము స్వతంత్రం ఇప్పించిన దేశము, వాడు ఇవాళ మన శత్రు దేశముతో కలిసి మన మీద కుట్రలు పన్నుతున్నాడు అంటే ఎక్కడ కొట్టాలో అక్కడ మనం కొట్టగలము, ఇది మనకి బాగా తెలుసు. అలాగే మేము తలుచుకుంటే మీ డ్రోన్లను అంతా తుక్కు చేయగలము. మా వద్ద హెరాయిన్ డ్రోన్స్ ఉన్నాయి, ఇవి జస్ట్ ఏదో సర్విలెన్స్ కాదండి, అటాక్ డ్రోన్స్. డైరెక్ట్గా బంగ్లాదేశ్లోకి వెళ్ళి వాళ్ళ సైనికులపైన దాడులు చేసి వాళ్ళను హతము చేయగలిగే కెపాసిటీ ఉన్న డ్రోన్స్. ఇంత ఉండి కూడా మనం కామ్గా ఉండడం, మీ శక్తిని మీ పవర్ను అనవసరంగా చిన్నా చితగా వాళ్ళ మీద ఉపయోగించకూడదు. ఇది ఎప్పుడు కూడా మనము అనుకరిస్తున్న తీరు. అంటే మీరు చెప్పండి, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఈ డేటా ఒక్క పాకిస్తాన్ బంగ్లా కలిపి కూడా వీళ్ళు ఎక్కడా భారత్ ముందు నిలబడలేరు అని చెప్పారు. దీనిని మీరు ఎలా చూస్తున్నారు, అసలు మన కెపాసిటీ ఏంటి? దయచేసి మీరు మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.